ఓం నమ శివాయ. అందరికి నమస్కారం అండి. మే 21 మంగళవారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తిథి త్రయోదశి, నక్షత్రం చిత్ర, కరణం తైతల, పక్షం శుక్ల, యోగం వ్యతిపాత. రోజు అనేది మంగళవారం. సూర్యోదయం అనేది 5:26 స్టార్ట్ అవుతుంది. చంద్రోదయం అనేది 5:11 అనేది స్టార్ట్ అవుతుంది. దుర్ముహూర్తం అనేది 8:11 నుండి 9:06 వరకు ఉంటుంది. రాహుకాలం అనేది 3:43 నుండి 5:25 వరకు ఉంటుంది. యమగండం అనేది 8:52 నుండి 10:35 వరకు ఉంటుంది. గుళికకాలం అనేది 12:17 నుండి 2 గంటల వరకు అనేది ఉంటుంది. ఈ రాశివారు ఉత్తరం వైపు వెళ్ళడానికి అనేది ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు గోచార రీతి ఎలా ఉంటుందో చూద్దాం. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. దానివల్ల ఆనందం అనేది పొందుతారు. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలా, ఆనందపడేలా చేస్తుంది. మీరు ఈరోజు మంచిగా డెవలప్మెంట్ అవడంతో మీ ప్రైమావిక జీవితం అనేది మెరుగైన మలుపు అనేది తిరుగుతుంది. గ్రహచలనం రీత్యా ఉద్యోగంలో మార్పు అనేది మీకు మానసిక సంతృప్తిని అనేది కలిగిస్తుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాను దీర్ఘకాలంలో మంచి ఫలితం అనేది వస్తుంది. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో ఒక చక్కని పని అనేది ఈరోజు చేస్తుంది. ఆ పని నిజంగా మీకు మరుపురానిదిగా మిగిలిపోతుంది. ఈరోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈరోజు ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో సినిమాలకు, షికార్లకు వెళ్ళడానికి అనేది ప్రయత్నిస్తారు. మరియు పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంటారు. ఈరోజు లేనిపోని తగాదాలకు అనేది దూరంగా ఉండండి. తగాదాల విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. ఆరోగ్యాన్ని అనేది ఈరోజు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు తినే తిండి విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయడం అనేది చాలా ఉత్తమం. ఈరోజు మీరు ఆరోగ్యానికి వస్తే కొంతవరకు బాగానే ఉంటుంది. సంపద అనేది ఆచితూచి ఖర్చు పెట్టండి. సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఈరోజు ఉండండి. ఈరోజు కుటుంబంతో చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. భార్యామణితో, పిల్లలతో, తల్లిదండ్రులతో మిక్కిలి ఆనందం అనేది ఈరోజు మీరు వాళ్ళతో కాలం గడిపి మిక్కిలి ఆనందాన్ని అనేది పొందుతారు. మీ భాగస్వామి విషయంలో చాలా ప్రేమలో ములుగు తేలుతారు. ఆమెతో చాలా ఆనందంగా ఈరోజు ఉంటారు. వృత్తి విషయంలో మీరు ఏ పని చేపట్టినా మీకు లాభదాయకంగా ఉంటుంది. ప్రమోషన్లు కూడా మీకు వచ్చే అవకాశం ఉన్నది. మీ వివాహ జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. మీ లక్కీ సంఖ్య 1గా పరిగణించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్.